నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. నేను మీ మహేష్. దివ్యాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నార్కల్ జిల్లా కలెక్టరేట్లో ఏడీ రాజేశ్వరి మరియు డిఆర్డీఏ పీసీ ఓబ్లేష్ గారిని కలిసి వికలాంగులకు జరుగుతున్న సమస్యలపై సమగ్ర నివేదిక రిపోర్టు దివ్యాంగుల పరిరక్షణ సమితి లెటర్పై వినతిపత్రం ఇచ్చారు. దివ్యాంగులకు జరుగుతున్న నష్టాలకు మరియు వాటి సమస్యలను జిల్లా అధ్యక్షుడు నారాయణదాస్ శ్రీశైలం మరియు కార్యదర్శి ముల్గర పరశురాములు వారికి వివరించడం జరిగింది. దివ్యాంగులకు సంబంధించి వికలాంగుల బండ్లు మరియు ట్రైసైకిళ్లు, చేతి పరికరాలు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ 5% కోట, జిల్లాలో వికలాంగులకు సరైన కార్యాలయ సౌకర్యం, కలెక్టరేట్ ఆఫీసులో మా యొక్క సభ్యత్వం మెంబర్గా చేయాలి. అదేవిధంగా వికలాంగులపై జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడం, సదరం స్లాట్ బుక్ విషయంలో జరుగుతున్న సమస్యలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాల్లో వికలాంగులకు కూడా తగిన శాతం పనులు కల్పించాలని, దివ్యాంగులకు ఇవ్వాల్సిన ఇండ్లు మరియు బ్యాక్లాగ్ పోస్టుల్లో పూర్తి భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర్ కర్నూలు జిల్లాలో వివిధ మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులు పాల్గొన్నారు. అంటే ఒక యూనిట్గా ఉండేవాళ్ళం అన్నట్టు ఒక దాదాపు ఒక 5,000 వరకు సంఖ్య అనేది ఉంటుందన్నమాట. సభ్యత్వంతో కూడిన సంఖ్య అన్నట్టు. మీ దగ్గర ఉంది, ఇంతమంది మెంబర్స్ ఉన్నారు మీ దగ్గర. సరే, తప్పకుండా మీరు అడిగినది కూడా వికలాంగుల బండ్లు ఉంటే అది ఆల్రెడీ ఆన్లైన్లో చేసుకోవాలంటారు. మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఆన్లైన్లో చేసుకుంటే మేము తెప్పించి ఇస్తాం. ట్రైసైకిల్ కూడా ఇప్పుడు ఎవరైనా కావాలంటే ఇవ్వమన్నారు. అది కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్తారంటే మేము తెప్పిస్తాం. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయరంట, మనమే తెప్పించుకోవాలనుకుంటారు. మీరు ఎంతమంది అయితే చేసుకుంటారో దాన్ని బట్టి మీరు దాన్ని ఎట్లా చేద్దాం ఏంటంటే తర్వాత చూద్దాం. మీరు ఒకవేళ అప్లై చేసుకున్న దాన్ని బట్టి ఆ నెంబర్ని బట్టి మనం ఎట్లా తీసుకొద్దాం అనేది ప్లాన్ చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.